ఓకే, తిరుపతి లడ్డు గురించి ఆల్రెడీ దగ్గర దగ్గర 10 రోజులు అయిపోతుందండి. ఇప్పటికీ కూడా సిబిఐ ఎంక్వైరీ వేయలేదు. ఎందుకు వేయలేదో మీకు నాకు బాగా క్లియర్ గా తెలుసు. అలాంటిది ఏదైనా చేస్తే వాళ్ళు చేసిన అపచారం బయటపడుతుంది. సిబిఎన్ గారు చెప్పిన మాటలన్నీ అబద్ధాలని బయటపడతాయి. సో అందుకని వీళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అయ్యే సిట్ ఎంక్వైరీ వేస్తామంటున్నారు కానీ సిబిఐ విచారణకు కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ చేయమంటున్నారు. సో ఈ 4 రోజుల్లో నేను కలెక్ట్ చేసిన కొద్దిగా ఇన్ఫర్మేషన్, నేను కూడా హిందూనే కాబట్టి ఒక హిందూగా నేను అసలు జరిగింది ఏంటి, అసలు నిజంగానే ఏమన్నా తప్పు జరిగిందా అన్నది కనుక్కుందామని నేను కూడా కొద్దిగా ట్రై చేశాను. అసలు ఈ గీ ఎలా ప్రొక్యూర్ చేస్తారని ఇప్పటికే మీకు అందరికీ తెలిసి ఉండాలి. కాకపోతే పాయింట్ బై పాయింట్ నేను తెలుసుకున్నది ఒకసారి మీతో షేర్ చేస్తాను. మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే నాకు చెప్పండి. అసలు ఈ టీటీడీ బోర్డుకి ప్రభుత్వానికి ఏ సంబంధము ఉండదు, బేసిక్ గా అయితే ఉండకూడదు. ఆ విధంగానే దాన్ని కాన్స్టిట్యూట్ చేశారు, అలాగనే దాన్ని ఏర్పాటు చేశారు టీటీడీ బోర్డుని. ఒక ఈఓని తప్ప మిగతా బోర్డు మెంబర్స్ అందరూ కూడా వివిధ పార్టీల నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి సీఎంలు, వాళ్ళు రికమెండేషన్లు, కొంతమంది సమాజంలో ధార్మిక చింతన గలవారు, వాళ్ళందరి పేర్లు అడ్వైజులు, రికమెండేషన్లు బేసిస్ మీద వస్తారు, అది కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజువారీ కార్యక్రమాలు కానీ, ఏదైనా ప్రొక్యూర్మెంట్ కానీ, ఇలాంటి కొనుగోలు ప్రక్రియ, ఇలాంటి టెండర్ ప్రక్రియ అన్నిట్లో నిర్ణయాలు తీసుకోవాల్సింది ఆ బోర్డే. ఓకే, అదే విషయాన్ని లోకేష్ గారు కూడా చెప్పేసి ఇరికించారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని. సరే, ఎనీవే, సో ఇవన్నీ చేసేది టీటీడీ బోర్డు. ఆ బోర్డు ఎంత నిబద్ధతతో ఉంటుంది అన్నదానికి నా అనాలిసిస్ నేను చూసినప్పుడు, అంటే అది వాళ్ళు టీడీపీ వాళ్ళు నియమించిన వాళ్ళ, వైసీపీ వాళ్ళు నియమించిన వాళ్ళ పక్కన పెట్టేద్దాం. ఇది ఆ దేవదేవుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అక్కడ బోర్డు మెంబర్స్ గా ఉన్న వాళ్ళందరికీ ఒక పెద్ద బాధ్యత, చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. వాళ్ళందరూ కూడా పూర్తి చేయడానికి ట్రై చేస్తారు. ఇంతకు ముందు ఉన్న దాంట్లో కూడా బీజేపీ నుంచి మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మినిస్టర్లుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా ఆ బోర్డులో మెంబర్స్ గా ఉన్నారు. వాళ్ళ నిర్ణయం ప్రకారమే టెండర్ ప్రక్రియ అప్రూవ్ అవుతుంది. సో ప్రతిసారి ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తారు, ఆన్లైన్ టెండర్, అది మనకు తెలిసిందే. ఆ పిలిచిన టెండర్లలో కూడా బేసిక్ కండిషన్ ఏంటంటే, మీరు ఏదన్నా ప్రైజ్, లోయెస్ట్ బిడ్డర్ అంటే అతి తక్కువ ప్రైజ్ కి నేను ఇవ్వగలను అని చెప్పిన అతన్ని L1 అంటారు, అంటే లోయెస్ట్ బిడ్డర్ నంబర్ 1. దాని తర్వాత సెకండ్ లోయెస్ట్ L2, L3. టీటీడీ ఎంత కరెక్ట్ గా పనిచేస్తుందంటే, టెండర్ లో పాల్గొని విన్ అయిన వ్యక్తి ఆ కంపెనీకి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ప్రొక్యూర్ చేయరండి. L1 ఇప్పుడు నేను గెలిచాను, నా టెండర్ ప్రాసెస్ నేను గెలుచుకున్నాను, నేను లోయెస్ట్ ఇస్తాను, టెండర్ మనకే వచ్చింది, అయినా 100% నా దగ్గర నుంచి తీసుకోరు. నాకంటే కొద్దిగా ఎక్కువ ప్రైస్ చెప్తారు కదా, వాళ్ళ దగ్గర కూడా కొద్దిగా తీసుకుంటారు. అంటే 60% నాకు, 30% సెకండ్ లోయెస్ట్ బిడ్డర్ కి, దాంతో థర్డ్ లోయెస్ట్ బిడ్డర్ కి ఇంకో 10%, ఇంకో 5% ఇంకొకరికి. అంటే ఎందుకంటే 2 రకాలుగా పనికొస్తుంది. నెయ్యి సరఫరా నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి, ప్లస్ కాంపిటీషన్ ఉండాలి. ఒకరు కాకపోతే ఇంకొకరు, నువ్వు క్వాలిటీ ఇవ్వకపోతే ఇంకొకరి దగ్గర నుంచి తెచ్చుకుంటామని అందరూ బిడ్డర్స్ దగ్గర మధ్యలో ఒక అంచనా ఉండాలి. ఒకవేళ నేను కనుక మంచి క్వాలిటీ ఇవ్వకపోతే ఇంకొకరు ఉన్నారు అన్న దాంట్లో ఉంటుంది. కాబట్టి అందరూ హైయెస్ట్ క్వాలిటీ ఇస్తారు. అండ్ బేసిక్ కండిషన్ ఏంటి, నువ్వు ఏ ప్రైజ్ అయినా కోట్ చేయి, ఒకటే ఒక కండిషన్, ఘీ ప్యూర్ గా ఉండాలి. మీరు పంపించిన నెయ్యి పవిత్రంగా, నీట్ గా, స్వచ్ఛంగా ఉండాలి. ఇది మెయిన్ కండిషన్. ప్రైజ్ ఏది ఇచ్చావు అన్నది కాదు, మెయిన్ కండిషన్ ఇది. నెయ్యి స్వచ్ఛత కోసం అనేసి నేషనలైజ్డ్ ల్యాబ్స్ నుంచి ఫస్ట్ ఒక సర్టిఫికేట్ తీసుకుని ఆ ట్యాంకర్ తో పాటు ఆ సర్టిఫికేట్ పంపించాలి, ఇది ప్యూర్ ఘీ అనేసి. దాని తర్వాత కూడా తీసుకోరండి లోపలికి, లడ్డూ పోట్ దగ్గర పంపించారు, బయటే ఆపేసి 3 శాంపిల్స్ తీసుకుంటారు. అంటే ఒక ట్యాంకర్ లోంచి ఇలా తీసేసి ఒక శాంపిల్ తీసుకుని టెస్ట్ చేసి బాగుంటే పంపించేయడం కాదు, 3 శాంపిల్స్ తీసుకుంటారు. ఓకే, 3 ర్యాండమ్ గా శాంపిల్స్ తీసుకుని 3 సపరేట్ టెస్టులు చేస్తారు 3 సార్లు. 3టికి 3 నెయ్యి 100% స్వచ్ఛమైనది అంటేనే లడ్డూ పోటు దగ్గరికి, లడ్డు తయారు చేసే ప్రాంతంలోకి నెయ్యి వెళ్తుంది. అది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న పద్ధతి. ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి, ఇంకా దాంట్లో కోడిగుడి మీద ఈకల్ పీకర్, ఇంకా ఏ మాత్రం డౌట్ వచ్చినా పంపించేస్తారు. ఓకే, ఎన్నికి పంపించేస్తారు, ట్యాంకర్స్ పంపించేస్తారు. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఏదో కారణమో ఏదైనా ఉండొచ్చండి, ఈ నెయ్యి మాకు స్వచ్ఛంగా అనిపించట్లేదు, ఇది మీరు తీసేసుకోండి, వేరేది పంపించండి. లేదా ఈ లోపల L2, L3 బిడ్డర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించేసుకుని వాడేస్తుంటారు. లడ్డు తయారీ మాత్రం ఆగకుండా చూసుకునే బాధ్యత టీటీడీ వాళ్ళది. నెయ్యి స్వచ్ఛంగా ఉండాలి,
ఆ తర్వాత నెయ్యి సరఫరా నిరంతరంగా ఉండాలి. ఇది నెయ్యి విషయంలోనే కాదు, అన్ని పదార్థాలు ఏవైతే లడ్డూలు పడతారో అన్నిట్లో ఇలాంటివే జరుగుతాయి. సో మరి నెయ్యి అసలు లడ్డు పోటు దగ్గరికే వెళ్ళలేదు, రిజెక్ట్ అయిన నెయ్యి. ఓకే, అండ్ ఆ నెయ్యి సప్లై చేసిన వాళ్ళు ఎవరు? ఏఆర్ డైరీ కదా. వీళ్ళు ఏమంటున్నారు, ముందు నుంచి కమిషన్ తిని ఆ ఏఆర్ డైరీ నుంచి కలుషితమైన నెయ్యి తెచ్చి కలిపేశారు అని చెప్పి అబండాలు వేస్తున్నారు కదా. ఆ ఏఆర్ డైరీ అనే సంస్థ నుంచి ఒక్క ట్యాంకర్ కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ట్యాంకర్ కూడా రాలేదు. ఈ విషయం మనకు ఎవరన్నా చెప్పారండి? ఫస్ట్ ట్యాంకర్ వాళ్ళు పంపించింది జూన్ ఎండింగ్ లో, జూలై స్టార్టింగ్ లో పంపించారు ఫస్ట్ ట్యాంకర్. ఓకే, అప్పటికి ప్రభుత్వం ఏర్పడిపోయింది, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిపోయింది. జూన్ 10వ తారీఖున కొత్త ఈయోని ప్రకటించేశారు శ్యామలరావు గారిని. జూలై 17th ఒక ట్యాంకర్ రిజెక్ట్ టెస్ట్ లో, అంటే మనం తీసిన 3 శాంపిల్లో ఒక శాంపిల్ సరిగ్గా రాలేదో, 2 రాలేదో, 3 రాలేదో, వాళ్ళకి డౌట్ వచ్చింది, దాన్ని ఆపేశారు. ఓకే, వీళ్ళు జూలై 17th శాంపిల్ కి పంపించారు అంటున్నారు. కానీ ఎక్కడికి పంపించారంటే గుజరాత్ పంపించారు, అది గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 16th గుజరాత్ కి చంద్రబాబు నాయుడు గారు విజిట్ కి వెళ్తారు. ఏది గ్లోబల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఇట్లాంటిది ఏదో దాంట్లో పాల్గొనడానికి వెళ్తారు దండి కుటీర్ గుజరాత్ లో. దాని తర్వాత సెప్టెంబర్ 20th ఇనికి వస్తారు. ఓకే, ఆ టైంలో వాళ్ళు అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడానికి మాట్లాడారా లేదా, వరద బాధితులకు సహాయం గురించి మాట్లాడారా లేదా, రాజధాని నిధులు కానీ పోలవరం నిధులు కానీ మాట్లాడారా లేదా తెలియదు, కానీ ఈ లడ్డు విషయం అయితే మాట్లాడుకున్నారు అక్కడ గుజరాత్ లో. మాట్లాడుకుని అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్కి వెళ్తుంది. అంతా ఒక అండర్స్టాండింగ్ వచ్చాక సెప్టెంబర్ 20th ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చేసి ఎన్డీఏ అద్భుత పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ బాంబు పేల్చారు. పంది మాంసం, గొడ్డు మాంసం ఇవన్నీ దాంట్లో కలిపేసి లడ్డు చేస్తున్నారని ఒక హిందువు నోటి నుంచి రాకూడని విధమైన మాటలు మాట్లాడారు. అదేదో వీళ్ళు మాత్రమే హిందువులైనట్టు, మిగతా వాళ్ళంతా కానట్టు, వీళ్ళే పరిరక్షకులు, హిందూ ధర్మ పరిరక్షకుల్లాగా మాట్లాడడం మొదలు పెట్టారు ఆ రోజు నుంచి. కానీ మీకు ఇంతకు ముందు చెప్పిన సీక్వెన్స్ అన్ని చూస్తే అర్థమైంది కదండి. అసలు ఏఆర్ సంస్థ అయితే అన్నారో వాళ్ళ మొట్టమొదటి ట్యాంకరు వచ్చిందే టీడీపీ హయాంలో వచ్చింది. ఓకే, అది కూడా ఏం వీళ్ళు వాడలేదు, అది పంపించేశారు, రిజెక్ట్ చేశారు. జూలై 17th వచ్చిన ట్యాంకర్ శాంపిల్స్ తీశారు. మరి అంతకు ముందు పంపించినవి, తర్వాత వచ్చినవి వాడేశారు. ప్యూర్గా ఉన్న శాంపిల్స్ గీ ట్యాంకర్స్ వాడారు, ప్యూర్ లేని వెనక్కి పంపించేశారు. కాకపోతే వీళ్ళు ఎలక్షన్ ఇది స్టంట్ చేయడానికి ఇప్పుడు ఇది ఒక్క ట్యాంకర్ని పట్టుకుని ఎక్కడ పంపించారండి? గుజరాత్కి. ఓకే, మోడీ గారు గుజరాత్కి పంపించి గుజరాత్లోనే మీటింగ్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్కి అమరావతికి వచ్చేసి ఈ స్టేట్మెంట్ చేసి ఇంకా తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. ఓకే, ఇంత ఇదిగా వీళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది అన్నది ఒకసారి మీరు గుర్తుంచుకోండి, అర్థమవుతుంది. ఇప్పుడు నవంబర్లో ఇప్పుడు 100 రోజులు అయింది కదండి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి డైవర్షన్ అయిపోయింది, ఈ వరద బాధితులది డైవర్షన్ చేశారు, అమరావతి మునిగిపోయింది దాని గురించి డైవర్షన్ చేశారు, పోలవరము దాని గురించి ఒక్క మాట మాట్లాడట్లేదు, పథకాలు సూపర్ 6 మాట్లాడట్లేదు. ఇవన్నీ డైవర్షన్ అయిపోయేటట్టు ఇక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి ఇది సెట్ అయింది. నేషనల్ లెవెల్లో ఈ నవంబర్లో, ఇప్పుడు దాదాపు అక్టోబర్ వచ్చిందా, ఒక నెల గ్యాప్ ఉంటే నవంబర్లో హర్యానాలో ఎలక్షన్స్. ఎన్ని సీట్లకండి? 10 పార్లమెంట్ సీట్లకి, పార్లమెంట్ స్థానాలకి హర్యానాలో ఎలక్షన్స్. మహారాష్ట్రలో అదే నవంబర్లో 48 పార్లమెంట్ సీట్లకి ఎలక్షన్స్. అంటే అక్కడ నుంచి హర్యానా నుంచి 5 రాజ్యసభ, మహారాష్ట్ర నుంచి 19 రాజ్యసభ సీట్లు, టోటల్ 58 పార్లమెంట్ సీట్లు, 24 రాజ్యసభ సీట్లకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ నవంబర్లో. మరి దానికి మేజర్గా ఇప్పుడు రామ జన్మభూమి లాస్ట్ టైం చేశారు, అది ఫెచ్ అవ్వలేదు వీళ్ళకి. ఇది ఈయననే వెళ్ళిపోయి మఠాధిపతులు, శంకరాచార్య పీఠాధిపతులు ఎవరు లేదు, నేను ఒక్కడనే బ్రహ్మచారిగా పూజ చేస్తాను రాముడికి, సీతారాముల టెంపుల్లో ఓన్లీ బాలరాముడికే ఈయననే వెళ్ళి పూజ చేసేసారు. సరే అయిపోయింది, కానీ దానివల్ల వాళ్ళకి ఫెచ్ అవ్వలేదు, ఇంకా తగ్గాయి సీట్లు. ఇప్పుడు తిరుపతి బాలాజీ, మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవాలని చూస్తున్నారు. ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే, సార్ మీరు ఎంత ప్రయత్నించినా అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో, ఈ సౌత్ ఇండియాలో ఈ బీజేపీ భావజాలము అంతగా పనికిరాదు, మీకే నష్టము. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మిమ్మల్ని అంత మెజారిటీ తోటి జనాలు గెలిపించింది విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపుతారని గెలిపించారు సార్.
ఇట్లాంటి వరద బాధితులు వీళ్ళకి ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు మీరు సరిగ్గా ఆదుకుంటారని గెలిపించారు సార్. రోడ్ల మీద వాళ్ళు వచ్చి బాధపడుతుంటే వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తారని కాదు మిమ్మల్ని గెలిపించింది. పోలవరం పూర్తి చేస్తారని సార్ మిమ్మల్ని గెలిపించింది. అమరావతి కడతారని గెలిపించారు. సూపర్ 6 ఇస్తామన్నారు, దానికోసం గెలిపించారు. కానీ మా హిందూ ధర్మాన్ని రక్షించమని ఎవ్వడు మిమ్మల్ని గెలిపించలేదు. ఆ బాధ్యత మీకు అవసరం లేదు. టీటీడీ బోర్డు ఉంది, టీటీడీ ఉంది, చూసుకుంటుంది. ఆ దేవదేవుడే ఉన్నాడు, కలియుగ దేవుడు ఉన్నాడు. మేమంతా హిందువులం ఉన్నాము. ఒక్కొక్కరం స్వతహాగా మా జీవన విధానంలో హిందుత్వం మీద మాకున్న అపారమైన గౌరవంతో మేము ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు సార్. 100 సంవత్సరాల నుంచి హిందుత్వాన్ని ఎవరు కదపలేకపోయారు. ప్లస్ హిందుత్వంలో ఉన్న గొప్పతనము, మన భారతదేశంలో ఉన్న అన్ని మతాల గొప్పతనం ఏంటంటే ప్రతి మతము బాయిలాగా బతుకుతూ వచ్చాను సార్ ఇప్పటిదాకా. మీరు వచ్చి ఎవరి మధ్యలో మంటలు రేపాల్సిన అవసరం లేదు. అక్కడ కల్తీ జరగనే లేదు. అసలు ఏదన్నా కల్తీ అని డౌట్ వస్తే కూడా నెయ్యి పంపించేస్తారు. అది మీ ప్రభుత్వంలో ఉన్న టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ, మాకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద పూర్తి నమ్మకం ఉందండి. మీరు వేలు పెట్టకపోతే చాలా బాగుంటుంది. అసలు అలాంటి అపచారాలు ఏమి జరగలేదు. అది మీరు ప్రూవ్ చేయలేకనే సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారు. సిట్ వేసి మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే పద్ధతిలో అట్లాంటి ఎంక్వైరీలు కాదు. మీకు నిజంగా మీరు చేయాల్సింది అక్కడికి వచ్చేసి హిందువుల గురించి ఎవరేం మాట్లాడకండి, నేను ఒక్కడనే మాట్లాడతాను అని ఆడుకోవడం కాదు. అక్కడ మీరు నిజంగా చేయాల్సింది సిబిఐ ఎంక్వైరీ వేయండి. తప్పు జరిగింది మీ హయాంలో, ఆ నెయ్యి వచ్చింది మీ హయాంలో, కలిసింది అని అంటున్నది ఒప్పుకుంటున్నది మీ హయాంలో, అది మేము నమ్మట్లేదు. కానీ కలిసిందని మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి మీరే శిక్షార్హులు. ఏది 11 రోజులు డ్రామా జపాలు కాదు, నిజంగా శిక్షార్హులు. అది బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. దయచేసి మిమ్మల్ని ఎవ్వడు బతిమాలట్లేదు హిందూ మతాన్ని కాపాడమని. మీరు మధ్యలో రాకుంటేనే హిందూ మతము పరిరక్షింపబడుతుంది. మిమ్మల్ని ఎవరు అడగలేదు. ఈ పొలిటికల్ డ్రామాలు ఆడుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు అలా పక్కకి వెళ్ళి ఆడుకోండి.